ఇక్కడ హ్యాండ్ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ చేసుకొని ముందుగా 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ ఎంతో అంత డ్రా చేసుకొని హ్యాండ్ పొడిగేమో 9 ఇంచెస్ పెట్టుకున్నాను. దీనికి కొంచెం పొడుగు ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 7 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని ఎక్కడైతే మనం 1 ఇంచ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి అలా మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ అన్నది ముందుగా ఒక పేపర్ మీద డ్రా చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. దాని ప్రకారంగా ఆర్మ్ హోల్ లెంత్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కార్నర్స్ అనేవి చిన్న చిన్న స్లిట్స్ పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ హ్యాండ్ అన్నది లోతు తీసుకోవాలి. ఇది మనం ఎలాగైతే హ్యాండ్ అనేది కట్ చేసుకున్నామో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ఫ్రంట్ బాడీ పార్ట్కి ఎలాగైతే అన్ని సైడ్స్ స్టిచ్ చేసుకొని చిన్న గ్యాప్ ఉంచుకొని క్లాత్ అనేది మనం రివర్స్ చేసుకున్నామో సేమ్ అలాగే హ్యాండ్ కూడా చేసుకోవాలి. చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని క్లాత్ అనేది రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ముందుగా 1 ఇంచ్ అనేది మార్జిన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక స్టిచ్ చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ మనం ఎలా అయితే లాడా ఎక్కించుకోవడానికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటామో ప్యాంట్లు కాట్లకి, అలాగే దీనికి కూడా ఫోల్డ్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ నీట్గా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకొని రావాలి. కార్నర్స్ అన్నవి రఫ్ తీసుకుంటే మనకి స్టిచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారు కదా ఎలాగొచ్చిందో. ఇప్పుడు నేను పైపింగ్ థ్రెడ్ లాంటిది ఎక్కించుకుంటున్నాను. ఇది నేను ముందుగానే క్రాస్ ముక్కలు కట్ చేసుకొని దాన్ని పైపింగ్ థ్రెడ్ లాగా స్టిచ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పిన్ సాయంతో ఆ గ్యాప్లో నుంచి పైపింగ్ థ్రెడ్ అనేది నేను ఎక్కించుకున్నాను. చూసారుగా డిజైన్ ఎలా వచ్చిందో. పైన అనేది మనం ఎక్కించుకున్నాం కదా, దాన్ని పైన లాక్